హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీ అందరికీ చెప్పబోయే విషయం ఏంటి అంటే అసలు ట్రేడింగ్లో నేను ఎలా సక్సెస్ అయ్యాను, ఎంత పోగొట్టుకున్నాను, సో ఒక్క రోజులో నాది ఎంత పోయింది అనేది ఈ వీడియోలో చెప్పడానికే. అసలు ఇది నిజమా, అబద్ధమా, అందరిలాగా మ్యానిప్లికేషనా, సో అంటే వ్యూస్ కోసం చేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సో నేను ఏదున్నా ప్రాంప్ట్గా చెప్తానని. సో ట్రేడింగ్లో ఒక్క రోజులోనే దాదాపు 1,36,80,000 పైచిలుకు అమౌంట్ పోయింది. కానీ తర్వాత ఏం జరిగిందో మీకు చెప్తాను. సో చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, మీకు లాసెస్ రావా, సో లాసెస్ వస్తే ఏం చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. వాళ్ళ కోసం నా ఓన్ ఎక్స్పీరియన్స్తో, సో నేను అంటే రీసెంట్గా జరిగిన ఒక ట్రేడ్కి సంబంధించింది మీకు క్లియర్ లైవ్ ఎగ్జాంపుల్ చూపెట్టుకుంటూ చెప్తాను. సో మెయిన్గా ఇంకా మన కంటెంట్కి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ ఇప్పుడు ఇండియాలో ఉన్న యూత్ అందరికీ ట్రెండింగ్ ఏంటి అంటే ట్రేడింగ్ 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 ట్రేడింగ్. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ట్రేడింగ్ చేసేస్తున్నారండి. సో అందరూ ఎలా అసలు ఈ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది తెలియకుండా కూడా ట్రేడింగ్ చేసేస్తూ లాస్ అయిపోతూ ఉన్నారనమాట. సార్ అసలు నిజంగా మీరు లాస్ అయ్యారా, సో అని ఇప్పుడు మీలో చాలామందికి డౌట్ రావచ్చు, నిజంగా లాస్ అయ్యారా అని డౌట్ రావచ్చు. సో మీరు ఇక్కడ చూడండి. సో ఆల్మోస్ట్ కోటి ఇది ఎటువంటి ఎడిటింగ్ ఇటువంటివి కాదండి, పొజిషన్ అనమాట. 1.1 1 CR 36,80,475 రూపీస్ లాస్ ఇన్ జస్ట్ 2 ట్రేడ్స్. సో ఇది ఎందుకు జరిగిందో ఒకసారి క్లియర్గా చెప్తాను. ఇటువంటప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ లాసు వచ్చిన పర్సను ఎవరైతే ఉన్నారో, సో అంటే ఇది నాకు స్క్రీన్ షాట్ ద్వారా నాకు ఒక వెల్ విషర్ అండి, ఒక వెల్ విషర్ పంపించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా లాస్ అయితే కాదు, మీరు కంగారు పడొద్దు, నా లాస్ కాదు. సో ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లాస్ అనమాట. ఆయన పంపించి వీడియో చేయమన్నారు. సార్ ప్లీజ్ ఎడ్యుకేట్ వితౌట్ నాలెడ్జ్ ట్రేడర్స్ అండ్ ఓవర్ ఎక్స్పెక్టెడ్ ట్రేడర్స్ ట్రేడింగ్ ఇన్ షేర్ మార్కెట్ హియర్ టుడే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ట్రేడింగ్ లాసెస్ అవేర్నెస్ నీడ్ సమ్ పీపుల్స్ అని చెప్పి సార్ మనకు తెలిసిన సారు శ్రీనివాసరావు గారు, సో వాళ్ళ ఫ్రెండ్ పోగొట్టుకున్న అమౌంట్ని పంపించారండి. సో దానికోసమే, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ పేరు డీటెయిల్స్ నేను చెప్పడం ఇష్టం లేక నా పేరుతో చెప్పుకున్నాను. ఎందుకంటే తెలుగులో ఎవ్వరు ఏ ట్రేడర్ లాస్ అయినా నేను లాస్ అయినట్టుగానే ఫీల్ అవుతాను అనమాట. సో ఇక విషయానికి వస్తే ఈయన చేసిన విషయం ఏంటంటే ఇది బ్యాంక్ నిఫ్టీ 26th జూలై అండి. 26th జూలైన సో వీళ్ళు తీసుకున్నది ఎక్స్పైరీ రోజుకి దగ్గరలో మార్కెట్ మూమెంట్ లేనప్పుడు, ఒకటి కాదండి రెండు కూడా సైడే. అసలు ఎవ్వరు కూడా అలా తీసుకోకూడదు, రాంగ్ అండి. ఆప్షన్స్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా చేయొద్దు. అండ్ సెకండ్ థింగ్, ఆ సారికి నేను ఇమీడియట్లీగా చెప్పాను, ఆయన చేసిన ట్రేడ్ కాదండి. సో ఎవరినో ఫాలో అయ్యి బ్లైండ్గా నమ్మి పోగొట్టుకున్న డబ్బు. ఎలా అంటే నేను క్లియర్గా ఇక్కడ చూడండి, వాళ్ళు పంపించిన స్క్రీన్ షాట్లో ఇక్కడ లైవ్ అని ఉంది, అంటే ఆయన యూట్యూబ్ లైవ్ చూస్తున్నారు. ఆయన స్క్రీన్ షాట్ తీసే టయానికి ఇక్కడ వ్యూవర్స్ కూడా ఉన్నారు, సంథింగ్ లైక్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఎవరో మిస్గైడ్ వల్ల తను అమౌంట్ ఎక్కువ ఉందని హ్యూజ్ క్వాంటిటీస్ పెట్టేసి దాదాపు 1,36,80,000 రూపాయలు పోగొట్టుకున్నారండి. సో ఇది చాలా బాధాకరమైన విషయం. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏంటయ్యా అంటే వితౌట్ నాలెడ్జ్ ట్రేడింగ్ చేయొద్దు. వితౌట్ నాలెడ్జ్ ట్రేడింగ్ చేయొద్దు. సో సబ్జెక్టు లేకుండా ట్రేడింగ్ చేస్తే మీరు కష్టపడి సంపాదించుకున్న రూపాయితో పాటు మీ కలల సామ్రాజ్యం కూడా కూలిపోతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. సో సార్ మరి మీ లాస్ చూడలేదా అంటే ఆబ్వియస్లీ నేను కెరియర్ స్టార్టింగ్లో నేను చూసి మొత్తం లాస్లే అండి. టు బీ హానెస్ట్, నేను చూసి మొత్తం కూడా లాస్లే. నన్ను నేను మౌల్డ్ చేసుకున్నాను. సో నా మరి నా అదృష్టమో నా దరిద్రమో తెలియదు కానీ, సో నాకెవ్వరూ ట్రైనర్ లేరు. నా అంతట నేనే వెతుక్కొని పుస్తకాలు చూసుకుంటూ నేర్చుకుంటూ,
సో నన్ను నేనే ప్రతి చోట ఇలా చేస్తే ప్రాఫిట్ వస్తుందని నాకు ఎక్కడా తెలియలేదండి. ఇలా చేస్తే పోతుందని తెలిసి, సో ఆ రూట్లో చెయ్యకుండా, అంటే ఒకసారి లాస్ వచ్చిన రూట్లో చెయ్యకుండా ఆ మిస్టేక్స్ని కంట్రోల్ చేసుకుంటూ 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 ఈ రోజున మీ ముందుకి ఇలా బ్లేజర్ వేసుకొని కూర్చున్నామండి. ద ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్ ఏంటంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే డబ్బు సంపాదించాలన్న అత్యుత్సాహంతో ఏవి పడితే అవి చేసి మనీ పోగొట్టుకుంటున్నారు. దట్స్ 100% మీకు తెలియకపోతే ఈక్విటీలో కొనుక్కోండి. ఈక్విటీలో కొనుక్కొని, సో మీకు ఎవరు కూడా ఇంత ఓపెన్గా చెప్పరండి. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్రశాంతంగా పడుకోండి. అంతే తప్ప ఇంట్రాడే కానివ్వండి, ఎఫ్ అండ్ ఓ కానివ్వండి, వితౌట్ నాలెడ్జ్, వితౌట్ సబ్జెక్ట్ ట్రేడ్ చేయొద్దు. ప్లీజ్, వీఆర్ రిక్వెస్టెడ్. సో అవర్ గవర్నింగ్ బాడీ సెబీ కూడా చెప్తుంది, 100లో 90% ట్రేడర్స్ లాస్ అవుతూ ఉన్నారు. అందరూ యూట్యూబ్లో వ్యూస్ కోసం ఏవి పడితే అవి కాల్స్ ఇచ్చేసి జనాలు డబ్బులు పోగొడుతూ ఉన్నారు. దయచేసి ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు. 1,36,80,000 అంటే అది చిన్న, మేబీ ఆయన తట్టుకొని ఉండొచ్చేమో, బట్ అది ఒక సామాన్యులకైతే దాదాపు ఒక 20-30 కుటుంబాలు బతికే అమౌంట్ అనమాట. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, లేదంటే ఒక ఫ్యామిలీ పీస్ఫుల్గా బతికే అమౌంట్. సో ఆయన తట్టుకోవచ్చు. బట్ థింగ్ ఏంటి అంటే ఇది కరెక్ట్ కాదు. సో నేను మీ అందరికీ చెప్పే రిక్వెస్ట్ ఒకటే, ప్లీజ్ దయచేసి నా వీడియోస్తో సహా, నేను అందరి గురించి చెప్పట్లేదండి, నా వీడియోస్తో సహా ఎవరిని నమ్మొద్దు. దెర్ ఈజ్ నో గాడ్ ఫాదర్స్ ఇన్ ద ట్రేడింగ్లో ఎవ్వరు గాడ్ ఫాదర్ లేరండి, రైట్? సో ఇక్కడ ఎవ్వరు మాస్టర్స్ లేరు, దేవుడు లేరు. ఏంటి అంటే మామ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి కొన్ని ఇవి చేస్తూ వస్తాం సార్. కాకపోతే మార్కెట్లో 100లో 90 మంది ఏంటి అంటే స్టాక్ మార్కెట్కి షేర్ మార్కెట్కి డిఫరెన్స్ తెలియని వాళ్ళే ఉన్నారండి. సో మన దగ్గర అంటే చాలామంది ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా బయట వాళ్ళ దగ్గర నేర్చుకొని వస్తారండి. సో అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చాక నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, ఈయన దగ్గర నేర్చుకున్నాను, రైట్, బట్ ఆయన డబ్బులు పోయినాయి అంటే నేను ఆయన ఒకటే క్వశ్చన్ అడుగుతాను, సార్ స్టాక్ మార్కెట్కి షేర్ మార్కెట్కి తేడా తెలుసా అని. కొన్ని ఎక్స్చేంజెస్ తెలుసా? ఏమీ తెలియదండి. డైరెక్ట్గా ఆప్షన్స్ ఏదో ఒకటి చెప్పేస్తారు, ఫీజులు తీసుకుంటారు, డబ్బులు మొత్తం పోగొడతారు. అది 100% రాంగ్. అది 100% రాంగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేంట్లో అయినా దిగే ముందు నేర్చుకోవాలండి. ఈవెన్ దో చూడండి, ఇప్పుడు క్లచ్కి బ్రేక్కి తేడా తెలియకుండా, కార్ డ్రైవింగ్ రాకుండా కారే డ్రైవ్ చేయలేనప్పుడు అసలు వీళ్ళకి స్టాక్ మార్కెట్కి షేర్ మార్కెట్కి తెలియకుండా ఇంత తేడా కూడా తెలియకుండా ఇంత డబ్బులు పెట్టేస్తే ఎలా అమౌంట్ వస్తాయి? సార్ మీరు చెయ్యండి, మీరు పోగొట్టుకోండి, కానీ మీ తర్వాత మీరు ఏదైనా తీసుకునే రాంగ్ డిసిషన్స్ వల్ల మీ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతాయో ఒక్కసారి ఆలోచించండి. సో ట్రేడింగ్ అందరు ఎందుకు హీరోజీలో కాలని, బీటీఎస్టీ కాలని ఎందుకు కంగారు పడతారు? ఎప్పుడో 13th సెంచరీలో స్టార్ట్ అయిన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇంకా నడుస్తుంది, తరతరాలు నడుస్తూనే ఉంటుంది, ఏం కాదు. మరి మీరెందుకు అత్యుత్సాహంతో హీరో కాదు, ఈ రోజే కోటీశ్వర్లు అయిపోవాలి అని చెప్పేసి ఇంత అమౌంట్లు రిస్క్ చేసి చేయడం 100% రాంగ్ అండి. సో ఈరోజు కాకపోతే రేపు ట్రేడర్స్ కావాల్సిందే పేషెన్సీ కదా. సో అత్యుత్సాహం అనేది ఇటువంటి వాటికి దారి తీస్తుంది. అందుకే సో లైఫ్లో ఇటువంటి దెబ్బలు నేను తిన్నాను కాబట్టి, సో యాక్చువల్గా నాకు అసలు నేను అందరూ అడుగుతుంటారు, సార్ ట్రైనింగ్స్ ఎందుకు ఇస్తారు అని చెప్పి. నాకు అవసరమే లేదండి. ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చి ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతోనే ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నామండి. సో అందుకే నేను ప్రతిసారి వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను, సో ట్రైనింగ్ తీసుకోండి అని. సో ఇప్పుడు 1,30,00,000 పోగొట్టుకున్న పర్సన్కి ఒక రోజుకు ఒక గంట, అరే ఇన్స్టాగ్రామ్లో రోజుకు 2 గంటలు వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నప్పుడు ఒక రోజుకు ఒక్క గంట కోర్స్కి కేటాయించలేరా అండి? మీరే ఆలోచించండి. సో అటువంటి వాళ్ళ కోసమే నేను సెప్టెంబర్ 1 నుండి సో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఆన్లైన్లో మీరు విత్ లైవ్ ట్రేడింగ్ నేర్పిస్తామన్నమాట. ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది లైవ్ ట్రేడింగ్. సో
సో 5 మెంబర్స్ ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు మీకు ఇక్కడ లైవ్లో చేపిస్తా, అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, టార్గెట్ ఎలా పిక్ చేయాలి, ఒక స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి. సో దాంతోపాటు 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఇక్కడే ఉంటుందండి. ఇక్కడే నేర్పిస్తాను అన్ని లైవ్ ట్రేడింగ్స్. మీరు చేసే మిస్టేక్స్ మొత్తం ఇక్కడే చేయండి. నేను దగ్గరుండి ఆ ప్రతి మిస్టేక్స్ని కవర్ చేసి, ఆ మిస్టేక్స్ ఫ్యూచర్లో మీరు చేసినప్పుడు వస్తే ఎలా బయటికి చేయాలి అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్తో నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. సో దాదాపు చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు అందరు చూస్తూనే ఉన్నారు. రెగ్యులర్గా వీడియోస్, ప్రిడిక్షన్స్ అన్నీ చూస్తూనే ఉన్నారు. అవుట్పుట్ అంతా చూస్తూనే ఉన్నారు. సో మీకు తెలిసి నేను ఒక యూట్యూబ్లోనే క్లాసెస్ చెప్తా అనుకుంటారండి. సో దట్స్ 100% రాంగ్ అనమాట. సో ఎందుకంటే ఆల్మోస్ట్ 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 హైదరాబాద్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కూడా మనమే అండి ట్రైనింగ్స్ కూడా ఇచ్చేది. ఇదిగోండి, ఇది మొన్న గీతాంజలి యూనివర్సిటీ మనందరికీ తెలుసు కదండి, హైదరాబాద్లో చిరియాల్లోని గీతాంజలి మేనేజ్మెంట్ ఆఫ్ అటానమస్ కాలేజీలో మొన్న ఎంఓయూ, అంటే వాళ్ళకు కూడా వర్క్షాప్స్ వాటికి కండక్ట్ చేయడానికి ఎంఓయూస్ కూడా మనం రాసుకున్నామండి. సో నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరపు నుండి. సో ఎందుకు అంటే జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడానికి. సో ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న సొసైటీలో ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా అవసరం అండి. సో ఇటువంటివి జరగకుండా ఎంకరేజ్ చేస్తున్న, సో చాలా కాలేజెస్ ఉన్నాయండి. ఇప్పుడు చాలా కాలేజెస్ మమ్మల్ని తీసుకెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ సో గీతాంజలి యూనివర్సిటీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, సో హెచ్ఓడిస్, సో ఫ్యాకల్టీ మెంబర్స్ మన సార్ శరత్ కుమార్ సార్ గారు, సో అందరూ రిమైనింగ్ స్టాఫ్, అలాగే ఎన్ఎన్ఆర్జీ నుండి సో మన రవీందర్ రెడ్డి సార్, చాలామంది ఇలాగా ఇప్పుడు అంటే మాకు సపోర్ట్ చేస్తానండి సార్. అంటే మీరు రావాలి, పిల్లలకి ఇటువంటి మిస్గైడ్ లేకుండా, ఇటువంటి ట్రాప్స్లో పడకుండా, యూట్యూబ్లో అటువంటి వీడియోస్లో చూసుకొని ట్రాప్స్లో పడకుండా మనం నేర్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉందని చెప్పి వర్క్షాప్స్ ఇవి కండక్ట్ చేస్తూ ఉన్నారండి. సో ఇటువంటివి చాలా గొప్ప చాలా మంచి విషయం అండి. ఎందుకంటే యంగ్స్టర్స్ ఫ్యూచర్లో ఫ్యూచర్లో డబ్బు ఇటువంటి జస్ట్ చిన్న యూట్యూబ్లో వీడియో చూసి ఇంత అమౌంట్ పోగొట్టుకుంటున్నప్పుడు, సో దట్స్ 100% రాంగ్ థింగ్ అయితే అవుతుందండి. సో అందుకే చెప్తున్నాను. సో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పాసిబుల్ అయితే ట్రైనింగ్ నేర్చుకోండి ఆగస్టు బ్యాచ్కి. సార్ మీకు ఏమేమి నేర్పిస్తాం ట్రైనింగ్లో అంటే, ఫస్ట్ స్టాక్ మార్కెట్కి షేర్ మార్కెట్కి డిఫరెన్స్ అక్కడ నుండి చెప్పి అసలు ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఏమవుతుంది, నేర్చుకోకపోతే ఏమవుతుంది, సో తర్వాత టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఏంటి, ఎక్స్చేంజెస్ ఏంటి, సో ఈ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్లో ఈక్విటీ, ఇంట్రాడే, ఎఫ్&O ఇవన్నీ నేర్పిస్తాం ఇంపార్టెంట్ టర్మినాలజీ నుండి. అక్కడి ఈక్విటీలోనే చూడండి ఫండమెంటల్స్, మైక్రో ఎకనామికల్ ఫ్యాక్టర్స్, మ్యాక్రో ఎకనామికల్ ఫ్యాక్టర్స్, సో ఇంటెన్సిక్ వాల్యూ, సెలక్షన్ ఆఫ్ ఓవర్ వాల్యూడ్, అండర్ వాల్యూడ్ స్టాక్స్, ఫైనాన్షియల్స్, బ్యాలెన్స్ షీట్ చూడడం, రెవెన్యూ చూడడం, ప్రాఫిట్స్, నెట్వర్త్, పీబీటీ, పిఏటి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్, ప్రమోటర్స్లో ఎఫ్ఐఐ, డిఐఐ, మ్యూచువల్ ఫండ్స్, రిటైలర్స్ వాళ్ళ మైండ్ సెట్, కంపారిజన్స్, నెక్స్ట్ ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ని ఎలా చూడాలి, డే వైజ్, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ చార్ట్ ఎలా అనాలిసిస్ చేయాలి, ప్రైస్ బాండ్ ఏంటి, అప్పర్ సర్క్యూట్ అంటే ఏంటి, లోయర్ సర్క్యూట్ అంటే ఏంటి, యావరేజ్ ఎప్పుడు చేయాలి ఈక్విటీలో, అసలు లాంగ్ టర్మ్కి ఒక స్టాక్ని ఎప్పుడు పిక్ చేసుకోవాలి, సో ఫ్యూచర్లో పెరిగే కంపెనీస్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి, సో ఒకవేళ లాసెస్ వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇటు ఈక్విటీలో సైకాలజీ ఏముంటుంది. సో ఇంత ఉత్త ఈక్విటీలోనే ఇంత కంటెంట్ ఉంటుందండి. ఈక్విటీలోనే ఇంత కంటెంట్ నేర్పిస్తాం. సో అలాగే ఫియర్తో ఎగ్జిట్ అవ్వకుండా ఏం చేయాలి, ఒక అన్ఎక్స్పెక్టెడ్ మార్కెట్ కండిషన్స్, యుద్ధాలు కానీ అటువంటివి జరిగినప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఎలా తట్టుకోవాలి, సో ఫేక్ న్యూస్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్తామండి. అలాగే ఇంట్రాడేలో క్యాండిల్ స్టిక్స్, ఇంట్రాడే స్టాక్ సెలక్షన్, మార్కెట్ సైకాలజీ, ఫేక్ ఎంట్రీస్, ప్రైస్ బాండ్, సపోర్ట్ రెసిస్టెన్స్, న్యూస్ని, సో క్యాచ్ మార్కెట్ అప్డేట్స్, టెక్నికల్ ఇంట్రాడేస్, రాంగ్ ఎంట్రీని ఎలా ఐడెంటిఫై చేయాలి, క్యాండిల్స్ ప్యాటర్న్స్, టైం ఫ్రేము, బుల్ ట్రేడ్స్ ఎలా, బేరిష్ ట్రేడ్స్ ఎలా, యావరేజింగ్ టెక్నిక్స్ ఏంటి, ఫండ్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ
ఇవన్నీ ఉన్నాయండి. దాని తర్వాత డెరివేటివ్స్ అంటే ఏంటి, ఎఫ్ అండ్ ఓలో ఎఫ్ఎఫ్ఎంసీ అంటే ఏంటి, ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, పాపా అంటామండి, పే అటెన్షన్ ఆఫ్ ప్రైస్ యాక్షన్, ఏ ప్రైస్ తీసుకోవాలి. సో ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం, ఆప్షన్స్, బయ్యింగ్, సెల్లింగ్, ఇండికేటర్, చార్ట్ ప్యాటర్న్, సో యావరేజింగ్, సపోర్టు, రెసిస్టెన్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్, సో ఎఫ్ అండ్ ఓలో మేజర్ థింగ్స్ ఏమేంటి, టైం ఎట్లా, క్వాంటిటీ, ప్రైజు, ఎక్స్పైరీ, బీటీఎస్టీ కాల్, హెడ్జింగ్, స్పెక్యులేషన్, ఆర్బిటరీ, మార్కెట్. సో ఇలా చూసుకుంటూ పోతే కరెన్సీస్, బాండ్స్, ఎమోషన్స్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు, ఐపీఓ, కార్పొరేట్ యాక్షన్స్ అంటే దీంట్లో డివిడెంట్, స్టాక్ స్ప్లిట్, బోనస్, వీటితో పాటు సైకాలజీ, ప్రమోటర్స్ మైండ్ సెట్, ఫేక్ ఎంట్రీస్, ఫేక్ ఎగ్జిట్లు, ఎమోషన్ కంట్రోల్స్, రీకాలింగ్ టెక్నిక్స్, మార్కెట్ డైరెక్షన్స్, మార్కెట్ ట్రెండ్స్, హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్స్, డౌట్ క్లారిఫికేషన్స్, ఇన్ని ఉంటాయండి. ఇది నాకు నేను బిల్డ్ చేసుకున్న సామ్రాజ్యం అండి, ఎవరో ఇచ్చింది కాదు. ప్రతిదీ కూడా ఒక్కొక్కటి 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 నేర్చుకుంది. ఇవన్నీ మీకు నేర్పుతాను విత్ లైవ్ అనమాట. సో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఫెయిల్యూర్ వస్తే అప్పుడు చెప్పండి, అంతే తప్ప దయచేసి ఇటువంటి రాంగ్ డెసిషన్స్ని తీసుకోవద్దు. మన ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు ఆ పర్సను తర్వాత మళ్ళీ రీగైన్ అయ్యి, సో అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిన వెల్ విషర్ అండి, సో శ్రీనివాసరావు గారని ఒక పెద్ద ఫిలిం ప్రొడ్యూసర్. సో అంటే మేబీ వాళ్ళకి అమౌంట్ ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ అమౌంటే ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. సో మీకు అవతల వాళ్ళకి డబ్బు ప్రాబ్లం కాకపోవచ్చు, మీకు ఇంపార్టెంట్. సో దయచేసి మీ అందరికీ చెప్పే రిక్వెస్ట్ ఒకటే, ఇటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎవరి వీడియోస్ని కూడా నమ్మొద్దు, ఇంక్లూడింగ్ నా వీడియోస్తో సహా. ఎవ్వరు దేవుళ్ళు కాదు, మార్కెట్లో ఎవ్వరు బాస్లు లేరు, గుర్తుపెట్టుకోండి. నేర్చుకోండి, విద్య నేర్చుకోండి, అసలు ఆ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకోండి, ఆ టెక్నిక్స్ ఇప్పుడు చూశారు కదా సిలబస్ కాపీ. సో ఇవన్నీ నేర్చుకొని ఇక్కడ నా దగ్గర అయితే నేను లైవ్ ట్రేడ్స్ చేపిస్తాను. చేపించి ప్రాక్టీస్ చేపించి మీ మిస్టేక్స్ అన్నీ కవర్ చేసిన తర్వాతే మీ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. మీరు ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు, అంటిల్ మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు. సో అందుకే సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈరోజు ఆగస్టు సారీ ఈరోజు ఆగస్టు 1 నుండి 8 o'clockకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి, కొత్త బ్యాచ్. సో మీరు ఇప్పుడు ఒకవేళ ఈ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు ఒకవేళ 20 days విన్నారు, మీకు కుదరలేదు, తర్వాత సెప్టెంబర్ బ్యాచ్లో కూడా వినొచ్చు, ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు అనమాట. సో అంటిల్ మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా మీరు ఒకటే ఫీ పే చేసేది. సో తర్వాత ప్రీమియం గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం. మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ మీకు తెలుసు కదా. సో ప్రీమియం గ్రూప్లో రెగ్యులర్గా మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ ఎలా హిట్ అవుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇంక్లూడింగ్ నిన్న ఈక్విటీలోనే దాదాపు ఒక 2,000 రూపాయలు 1 డేలోనే, సారీ 1,400 రూపీస్ 1 డేలోనే క్యాచ్ చేసామండి. సో మీరు చూసుకోవచ్చు అనమాట ధర్మెక్స్. సో నిన్న ఇంట్రాడే ఈక్విటీలో ఇచ్చింది స్టాకు 3,600కి. సో ఇది ఫ్రైడే కదా, ఎస్టర్డే మీరు చూస్తే సో చూడొచ్చండి. ధర్మెక్స్ ఇంట్రాడే తీసుకోమన్నాను. అలాగే ఎవ్రీ బై సెన్సెక్స్ కదా, అదే ఇంట్రాడేకి చూడండి. సో 3,675 దగ్గర ఎంట్రీ ఇస్తే 3,900 దాకా వచ్చింది. సో ఇవి బెనిఫిట్స్ అనమాట. ఇదిగోండి ఎవ్రీ ధర్మెక్స్ని 3,670 దగ్గర తీసుకోమన్నాను. టార్గెట్ 3,900 దాకా జస్ట్ నిన్న ఇచ్చిందే అండి. సో అది మీరు కనుక క్లోజింగ్కి కనుక చూసినట్లయితే ఎంత టార్గెట్కి రీచ్ అయిందో మీరే చూడవచ్చు. సో ఇటువంటి గ్రూప్లో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ఎంట్రీ ఉంటుందన్నమాట. సో మీరు ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే సబ్జెక్ట్ నేర్చుకోండి. మీకు కుదరకపోతే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి నేర్పించండి, మీ పిల్లలకు, మీ తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు, లేదంటే మీ వైఫ్కు, ఎవరో ఒకళ్ళు నేర్చుకోండి. అంతే తప్ప సార్ నేను 1,00,000 రూపాయలు పెడితే అంత అమౌంట్ ఇస్తాము, ఇవన్నీ ఫేక్ అండి. సో దోస్ హు ఆర్ ప్రొవైడింగ్ ద హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దే ఆర్ గోయింగ్ టు సో డూ స్కామ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరైతే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్తారో ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్లో స్కామ్ చేసేది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్బిఎఫ్సి ఆర్ బ్యాంకింగ్స్ కానీ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేదన్నీ కూడా ఆర్బీఐ రూల్స్ ప్రకారమే నడవాలి. సో గుర్తుపెట్టుకోండి. సో చూడండి ఇప్పుడు లైవ్లో మీరు చూశారు కదా, నిన్న ఇచ్చిందే
నిన్న మార్నింగ్ 3600 దగ్గర ఎంట్రీ ఇస్తే 4600కి వెళ్ళింది. సో ఇంకా మీకు ఎక్కడ ఇంత ఘనంగా అవుట్పుట్ ఇప్పుడు కోర్సు నేర్పి ఇటువంటి గ్రూప్లో పెట్టి లైఫ్ లాంగ్ మీకు ప్రిడిక్షన్స్ ఇచ్చి ఒక సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా చేసేది ప్రిడిక్షన్స్ గ్రూప్లో. సో వీఆర్ నాట్ ఛార్జింగ్ ఏ సింగిల్ రూపీ, గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి ట్రైనింగ్కి. సో ట్రైనింగ్కి వీ కెన్ నేను ఛార్జ్ చేస్తాను. సో ప్రీమియం గ్రూప్లో అయితే లైఫ్ లాంగ్ మీకు ఫ్రీ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి. సో దయచేసి ఎవరు కూడా రాంగ్ డిసిషన్స్ తీసుకోవద్దు, రాంగ్ ఎంట్రీస్ తీసుకోవద్దు, రిస్క్ చేయొద్దు, రైట్. సో మీకు ఒకవేళ అంటే ఇక్కడ నేను కామెంట్ సెక్షన్స్లో యూట్యూబ్ తమ్నైల్ నా లాస్ అని ఎందుకు పెట్టానంటే అవతల వాళ్ళ పర్టికులర్గా పేరు చెప్పడం సభ్యత కాదు, భావ్యం కాదు అన్న ఉద్దేశంతోనే సో నాది అని పెట్టానండి. సో నాకైతే దేవుడి దయ వల్ల నేను ఇనిషియల్గా పోగొట్టుకుందే ఇప్పటికిప్పుడు బిల్డ్ చేసుకొని చిన్న చిన్నగా అయితే మీ ముందు ఇలాగా నుంచుంటున్నాను. సో అదే అంటున్నాను, మిస్టేక్స్ అందరూ చేస్తారు. మిస్టేక్స్ని కవర్ చేసుకోవాలంటే మనల్ని మనం మార్చుకోవాలి. మనల్ని మనం మార్చుకోవాలంటే ఇటువంటి సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. టన్నుల కొద్దీ రన్స్ కొట్టిన సచిన్ టెండూల్కర్ గారే డక్అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఆయన ఏ రోజు కూడా క్రికెట్ ప్రాక్టీస్ మానేయరు. సో మరి మనము 2 రోజులు ఎక్కడో ప్రాఫిట్స్ వచ్చినాయి అని చేసుకుంటూ పోతే ఎట్లా అండి? రాంగ్ కదా. అంత పెద్ద ఆటగాళ్ళే రోజు నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు, మనము రోజు నేర్చుకోకపోతే ఎలాగ? సో ఆలోచించుకోండి. మీకు కుదరకపోతే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరిని నేర్పించండి. సో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇందులో ఎవరికైనా ఏమైనా వర్డ్స్ కానీ హర్ట్ అయ్యి ఉంటే, అంటే స్టేట్మెంట్ నాది అని పెట్టాను కదా, నాదైతే కాదు. సో అందరిలాగా నేను కూడా వ్యూస్ కోసం చేశాను అనుకోవద్దు తప్పుగా. అలా అనుకుంటే సారీ అండి. ఎవరు పోగొట్టుకున్నా ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా దెబ్బ తగిలితే మనకు తగిలినట్టే కదా. మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీలో ఒక పర్సన్ డబ్బులు పోగొట్టుకున్నారు అంటే అది మనకున్నట్టే కదా. సో మన కమ్యూనిటీని కాపాడాలి, మన తెలుగు వాళ్ళని కాపాడాలి. ఆ ఉద్దేశంతోనే నేను ట్రైనింగ్స్, ఈ వర్క్షాప్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉన్నానండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఇష్టం వచ్చినట్లు ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నేర్చుకోమని సలహా ఇవ్వండి. సో ఎనీవే, ఇక తర్వాత మీ ఇష్టం. మీకు ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.